అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రియాంక జైన్ సీరియల్ యాక్టర్గా అందరికీ సుపరిచితమే. ఇటీవల బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత మరింత పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. షార్ట్ హెయిర్ తో క్యూట్ గా కనిపించే ఈ భామ తన నిజ జీవితంలో చాలా కష్టాలు పడింది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది కూడా. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది ప్రియాంక. బిగ్ బాస్ షోకు వెళ్లి తప్పు చేశాను అంటూ ఆవేదన చెందింది. ఏడుస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే, మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్ ఇటీవల బిగ్ బాస్ 7లో సందడి చేసింది. ఇక ప్రియాంక హౌస్ లో ఎంటర్ అయ్యాక బీబీ వంటలక్కగా పేరు తెచ్చుకుంది. ఇంట్లోని వారందరికీ తన వంటలతో రుచి చూపించింది. అంతేకాదు, శివంగిలా అన్ని గేమ్స్ లో ఆడుతూ బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో చోటు దక్కించుకుంది. ఇక ఈ భామ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక పలు సీరియల్స్ తో పాటు తన యూట్యూబ్ ఛానల్ తో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సంచలన విషయాలు బయటపెట్టింది. తాను బిగ్ బాస్ షోకి వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఏడుస్తూ ఆవేదన చెందింది. దీంతో అసలేమైంది అంటూ ఫ్యాన్స్ అంతా కంగారు పడిపోయారు. అయితే తాను ఎందుకు బాధపడుతున్నానో ఆ వీడియోలో ప్రియాంక చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తరువాత తన జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ప్రియాంక జైన్ అనుకుందట. ప్రియాంక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన తల్లికి ఈ ప్రాబ్లం మొదలైందట. అయితే ప్రియాంకని బిగ్ బాస్ షోలో చూడాలని ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదని, మేము నిర్లక్ష్యం చేయటం వల్లే ఇలా అయిందంటూ చెప్పుకొచ్చింది. ఇక తాను బిగ్ బాస్ షోకు పోకుండా ఉంటే అమ్మను బాగా చూసుకునేదాన్ని అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. అయితే గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. తాను బిగ్ బాస్ లోకి వెళ్లకుండా తన తల్లి ఆరోగ్యంపై కేర్ తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదంటూ ప్రియాంక ఆ వీడియోలో తెలిపింది. డిశ్చార్జ్ అయిన తరువాత తన తల్లిని ఇంటికి తీసుకెళ్లిన ప్రియాంక ఈ వీడియోను నెటిజన్స్ తో పంచుకుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె తల్లి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.